AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆగుదేపాడు గ్రామంలో సర్పంచ్, పలువురు నాయకులు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ దాసం వెంకటేశ్వరరావు పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దుర్మార్గమైన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పలు పోరాటాలు
79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన గ్రామ పంచాయతీ నందు జరుగు ఈ స్వతంత్ర వేడుకలకు ఇచ్చేసినటువంటి మన గ్రామ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి టీచర్స్ మరియు ఇతర సిబ్బంది, మన పంచాయతీ సిబ్బంది కానీ లేకపోతే మన సచివాలయం సిబ్బంది కానీ అందరికి కూడా, అంగన్వాడీ టీచర్స్, విలేకరులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా ఇక్కడ పిల్లలకు మా ఆశీస్సులు. ఎందుకంటే మనకి మనకు స్వతంత్రం వచ్చి 79వ సంవత్సరం అయింది. కానీ స్వతంత్రానికి పూర్వము మన వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వారి పరిపాలనలో బానిసత్వంగా బతకాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడున్న సౌకర్యాలు ఏమీ లేవు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే గుర్రబళ్ళ మీద కానీ 2 ఎడ్ల బళ్ళ మీద కానీ వెళ్ళాలి. ఇప్పుడు ఉన్న పరికరాలు, ఆయుధాలు కానీ అటువంటి ఏమీ లేవు. ఆ రోజుల్లో వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ దగ్గర, సైన్యం దగ్గర మాత్రమే ఆయుధాలు ఉండేవి. అందుచేత అప్పట్లో ఎవరైనా కానీ క్రమశిక్షణ తప్పినట్లయితే వాళ్ళని కాల్చి పారేసినా అడిగేవాళ్ళు లేరు. ఆ విధంగా వాళ్ళ పరిపాలనలో మనం బానిసత్వంగా బతికిన వాళ్ళు అందరూ. కానీ ఆ స్వతంత్రం కోసం మా దేశం విడిచి మీరు వెళ్ళాలని ఎంతోమంది దేశంలో కొన్ని లక్షల మంది స్వతంత్ర పోరాటం చేసి వారు ప్రాణాంతయాగం చేశారు. అంటే ఉరిశిక్షకు గురయ్యారు, తను కాల్చివేయబడ్డారు. ఈ విధంగా అప్పట్లో అంత ఘోరంగా జరిగింది. కానీ అహింస మార్గంలో కొందరు ప్రయాణించినప్పటికీ ఇలాగా హింసావాదులు కొంతమంది, అంటే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఉదాహరణకు, భగత్ సింగ్ లాంటి వాళ్ళందరూ కూడా ఉరిశిక్షకు గురయ్యారు. బాగా చంద్రబోస్ మనకి ఈ రోజు కూడా ఆయన ఏమయ్యారన్న దాచుకి ఎవరికి తెలియదు. అలాగే స్వతంత్రం కోసం మనం ముఖ్యంగా చెప్పుకుంటాం. మనకి గాంధీ మహాత్ముడు నెహ్రూ గారు, అలాగే బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, ప్రముఖులు ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా నిరాహార దీక్ష చేసి అవసరమైతే జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించి వచ్చి వాళ్ళ కుటుంబాలను కూడా వదిలేసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఎంతోమంది ధనవంతులు కూడా వాళ్ళ వంతు సహాయం చేసి ఆర్థికంగా 1940 కూడా మన గ్రామం నుంచి ఆయన వెళ్తే ఇప్పుడున్న మన అప్పట్లో ధనవంతులు ఇక్కడ ఆయన సహాయం చేశారు. తాడేపల్లిలో రైల్వే స్టేషన్కి యావజీపడి గ్రామం నుంచి. అలాంటిది అలా 10 గ్రామాల్లో కూడా అలా మహాత్మా గాంధీ ఆర్థిక సహాయం పొంది స్వతంత్రం కోసం ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఎంతో మంది వస్తారు, వాళ్ళ భోజనాలు వసతులు ఎన్నో ఉంటాయి. ఆ రకంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక పరిపాలన విధానం కావాలి. దానికి 1952లో చట్టం చేయటం, 1951లో చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం రాజ్యాంగం మనం రాసుకుని 1956 నుంచి దీన్ని అమల్లో తీసుకురావటం, దేశవ్యాప్తంగా ఇవాళ మనం ఒక కట్టుబడి ఉంటే ఒక క్రమశిక్షణ రహస్యంగా మనం నడుస్తున్నాం. మన ఇష్టానుసారంగా మనం వెళ్తే కుదరదు. ఇవాళ వెహికల్ మీద నేను వెళ్తున్నా, నా ఇష్టం అంటే కేసు రాశారు. అలాగా అప్పుడు మన ఇష్టం అంటూ ఉండదు. దీన్ని చట్టం రూపొందించి ఇవాళ మనం ఆర్థికంగా వెనుకబడినా మనకు ఆర్థిక పన్నుల రూపాన తీసుకుని మనం దాన్ని మళ్ళీ రోడ్ల రూపాన లేకపోతే వేరే వేరే నీటి సౌకర్యార్థం కానీ ఇలా దేశవ్యాప్తంగా జలజీవన మిషన్ నడుస్తుంది. అది ఇంచుమించుగా ఆయన అలా చేస్తున్నారు మన ప్రధానమంత్రి మోడీ గారు. కానీ ఆయన చేసే దాంట్లో ఏంటి, ఇప్పుడు మనం ట్యాక్స్ వసూలు చేస్తామంట, కానీ మన వనరులు సమకూర్చుకుని మరలా మనం దేశాన్ని పరిపాలించాలి, మనం ముందుకు వెళ్ళాలంటే అదే. ఎందుకంటే సంపాదన పెట్టే ఇక్కడ ఉంటుంది. అందరూ కూడా ట్యాక్స్ కట్టకుండా ఇంట్లో మనం సంపాదించుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ అలా కట్టకపోతే దేశం ముందుకెళ్ళే నడిచే అవకాశం కూడా ఉండదు. ఈ రకంగా ఇవాళ పథకాల రూపాన కానీ కొంత అమౌంట్ ఇస్తే కారణం ఇవన్నీ దేశంలో మన కొంత ముందుకు వెళ్ళటం వల్లే. గత 30 సంవత్సరాల్లోనే ఇంచుమించుగా మన గ్రామంలో చూసుకుంటే తెలుస్తుంది. మన వరి పంట మీద ఆధారపడటం, ఆ పని వస్తేనే డబ్బులు ఉండే కదా. ఇప్పుడు ఇతరులు అందరూ కూడా మన గ్రామం నుంచి 10 గ్రామాలకు వెళ్ళి పని చేసుకుని వేరే వ్యాపారం చేసుకున్నాం, వేరే చేసి సంపాదించి ఇవాళ ఇంటికో మోటార్ సైకిల్ ఉంది, రేపు ఇంటికొక వరరావు. ఈ విధంగా మనం అంటే అభివృద్ధి అంటే అదే. అలాగా అదే విధంగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందే నడుస్తుంది. అలాగే ముందు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల విద్యార్థులకు ఒకటే చెప్తున్నారు. పూర్వం కాలంలో అందరూ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇవాళ ఉన్నతమైన ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ముందుకెళ్ళారు. అదేవిధంగా మీకున్న రిజర్వేషన్ల అందరూ సద్వినియోగం చేసుకుని
మీరు చేసుకుంటే మీరు కూడా ముందుకెళ్తారు, బాగుంటది, చదువుకుని మంచి స్థితికి రావాలని కోరుకుంటున్నాం. అప్పుడే మన స్వతంత్రం, నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. ఎందుకంటే అలాగని ప్రతి ఒక్క మనిషి కూడా కష్టపడాలి. చదువు కష్టం అంటే చదువుకునేటప్పుడు కూడా కష్టమే, మనకు కష్టపడకుండా చదువు రాదు. ఆ విధంగా అందరూ కూడా ముందుకెళ్ళాలి. మన పూర్వీకులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మనకే స్వతంత్రం సిద్ధించేటట్లు చేశారు. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతించాలి. వాళ్ళందరూకి మనం నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈ రోజు ఈ స్టేజీలో దేశం నడుస్తుందంటే మనది. ఎందుకంటే భారతదేశం అంటేనే సకల వనరులు ఉన్న దేశం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది ఒక భారతదేశంలో మాత్రమే ఉంది. ఎందుకంటే ఎక్కడున్నా మన మనిషికి ఆహారం కావాలి. ఆహారం ఎక్కడ పండించినా రాదు, కానీ కేవలం భారతదేశంలోనే ఎక్కువ ఉంది. అందుచేత మనకు ఒక దేశానికి మనకు ఒక ప్రత్యేకత ఉంది. అందుచేత అందరూ కూడా ఇవాళ మంచిది మనం తెలుసో తెలియక మన దేశంలో పుట్టి మనం అందరం గర్వించదగ్గ వ్యక్తులుగా అందరం జీవించాలని కోరుకుంటూ, మరిన్ని ముందు కూడా అందరూ కూడా ఈ స్వతంత్ర వేడుకలు ఘనంగా చేసుకుని మనం ముందు వంట చేసేది మన తర్వాత కూడా చేస్తారు. అందరూ కూడా ముందు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి జాతి నేతలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులంతా మంచి ఆశయాలతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా మండల పరిషత్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. Sun